మొన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సత్తుపల్లి నియోజకవర్గంలో రెండపాడులో భాష చాలా దుర్మార్గంగా జుగుప్సాకరంగా ఉన్నది. వారి భాష దాదాపు సమాజంలో మాట్లాడే భాషలా కనపడలేదు. ఒక గుండాలు రౌడీలు మాట్లాడే భాషకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టు కనబడుతుంది. మీరు అన్న భాష చెప్పాలంటే రప్ప అంతలో 2029లో మేము ఎన్నికల్లో గెలిస్తే తలకాలు నవ్వుతామని చెప్పారు. ప్రజలు 2024 ఎన్నికల్లో మిమ్మల్ని రప్ప ఆడించబట్టే మీరు ఓడిపోయారు. మీ స్థితి పదకొండుకు వచ్చింది. మీరు ఇలాంటి భాష వాడుకుంటూ ముందుకెళ్తే రాబోయే ఎన్నికల్లో మీకు ఆ 11 కూడా పేలవు, మీకు ప్రివెంజ్లో కూడా పేలదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. లేకపోతే గత నెల రోజులుగా మీరు రాష్ట్ర నియోజకవర్గంలో ఒక వారం క్రితం పొద్దు నియోజకవర్గంలో నిన్న రెడ్డిపాలలో కూడా మీరు మాట్లాడే భాష దుర్మార్గంగా ఉంది. కాబట్టి ఇలాంటి భాషను ఎప్పటికైనా మీరు వినియోగించడం మానుకోవాలి. ఎందుకంటే దాదాపు సంవత్సరం క్రితం మరణించిన వ్యక్తి, దాంతోపాటు ఒక మీ పార్టీ తరఫున బెట్టింగ్ కాసిన వ్యక్తి, ₹1 అప్పిలేసి బెట్టింగ్ కాసిన వ్యక్తి చనిపోతే వాడిని ఇప్పుడు పరామర్శించాలి మన విషయం. అదే సమయంలో 2024 ఎన్నికల సమయంలో రాష్ట్రం చాలామంది మీ పార్టీ మీద నమ్ముకొని కోట్ల బెట్టింగ్ చనిపోయిన ఆత్మహత్య చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మీరు ఎవరు పరామర్శించలేదు. ఇలాంటి రౌడీ షీట్లు మీరు పరామర్శించి సమాజాన్ని మీరు రౌడీ షీట్లు ప్రోత్సహిస్తున్నాం, మేము మా పార్టీ రౌడీ పార్టీ అనే విషయాన్ని తెలియజేసినట్టు ఉంది. కాబట్టి ఇదే ప్రస్తుతంగా మీరు మానుకోండి. 2029లో మీకు మీ పార్టీకి మీరే మీ చేతులతోనే సమాధికి పిడికిరాలు పెంచుకున్నట్టు కనబడుతుంది. మీ పార్టీకి మీరే మీ చేతులతోనే ఇలాంటి భాష మాట్లాడుకుంటూ సమాధికి పిడికిలు పెంచుకుంటూ కనబడుతుంది. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధానంగా ఎన్నికలు జరిగేది కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్యలో ఉంటుంది. 2029 ఎన్నికల్లో మాత్రం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఖాయం తెలియజేస్తున్నాం.